అందరికీ నమస్కారం. కోనసీమ రుచులు ఏటీజెడ్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ లక్ష్మీ దుర్గా స్వీట్ హోమ్ దగ్గర ఉన్నాం, టీ కొత్తపల్లి. వాళ్ళు చేసే స్వీట్స్ అంటే ఐపోలవరంలో టీ కొత్తపల్లి ఈశ్వరరావు గారు అనేవారు తెలియకుండా ఉంటారు ఎవరు, అందరికీ తెలుసు, సుపరిచితమే. ఆయన స్వీట్స్ కానీ ఆయన చేసే హాట్స్ అంటే ఎగ్ బజ్జీ, టమాటా బజ్జీ, ఇంకా పప్పు. మనం పప్పు ఆల్రెడీ చేసాం. ఇప్పుడు ఆయన హోమ్ టూర్కి వచ్చాం మనం ఈరోజు. స్వీట్స్ తయారు చేస్తున్నారు ఈరోజు. మనం ఆ స్వీట్స్ ప్రాసెస్ ఎలా తయారు చేస్తారో మనం చూద్దామా, రోజు ఆయనతోటి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి సార్ ఏం చేస్తున్నారు? కాజా అండి. ఏంటి సార్ ఎలా చేస్తారు? మా ప్రేక్షకులకు చూపిస్తాం సార్. కాజాకి ఏ పిండి వాడతారు సార్? మైదా అండి. మైదా అండి. ఆయిల్ వేసి కలిపి బేకింగ్ చేస్తారు. అవునండి. ఒక అరగంట నానబెట్టాలి. అరగంట నానబెట్టాలండి దీన్ని. పాకం పట్టండి. పాకం పట్టడానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందండి? ఏమన్నా ముదిరి పాకం, లేత పాకం అని? మామూలు నార్మల్ అండి. ప్రస్తుతం ఆయన కాజాలు చేస్తున్నారు, మనం చూద్దాం. మైదా పిండి తీసుకున్నారు ఆయన. సార్ మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి అసలు ఈ స్వీట్స్ గానీ హాట్స్ గానీ తయారు చేస్తున్నారు? అసలు 94లో పెట్టారు. 1994లో పోలవరంలో పెట్టారా? 94లో పెట్టారు. ఒక 15 సంవత్సరాలు ఒక చోట పెట్టామండి. 15 సంవత్సరాలు అండి ఒక చోట పెట్టాము. కంటిన్యూగా చేశారు? ఒక చోట అండి. ఒక చోటే, ఆ ప్లేస్ మార్చకుండా మాది 5 సంవత్సరాలు తిరిగి ఒక 6 మాసాల నుంచి తీసేమన్నారు. షాప్ అదే కొట్లు కట్టిస్తాం. ఓకే. ఇప్పుడు ఎక్కడ లేని పరిస్థితిలో మంత్రాలు మనం ఆయన బాబీ గారు మాయ గారు ఎక్కడికి వెళ్తారో మీరు నా కొట్టి ఎదురు పెట్టుకున్నారు. అక్కడ మనకి స్థానం ఇచ్చారండి ఆయన. మనకి బాగా మన స్థానం ఇచ్చారు. మరి ఇంకెక్కడ పెట్టి లేదండి, ఇవ్వలేదండి. ప్లేస్ కూడా లేదు, మన సొంత ప్లేస్ లేదండి. మాయ గారు ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారా? వాళ్ళ తాతయ్య గారు కూడా నన్ను అలా చూసుకోవాలి. దీన్ని కూడా మనకు ఆశ్రమం ఇచ్చి అక్కడ పెట్టుకోమని. అసలు మీరు స్వీట్స్ కానీ హాట్స్ కానీ అసలు అంత టేస్ట్ రావడానికి ఏంటి కారణం? ఏంటి అసలు? కాలం మన మంచితనం అంటే మంచితనం అంటారా? అంతే అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా. క్వాలిటీ మెయింటైన్. పీకేపీ అండి, బట్టాయి క్వాలిటీ మనకి